ఈ బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ అండి, బ్యాక్ హుక్స్ డబుల్ కట్ వరకు అయితే పెట్టమన్నారు హ్యాండ్స్కి. అంటే స్టెప్ బై స్టెప్ లాగా ఉంటుంది కదా, డబుల్ కట్ వరకు అయితే కావాలన్నారు. అందుకని ఇలా కట్ చేసి వేస్తున్నాను. హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత బ్లౌజ్ పీస్ని అయితే ఇలా చేసేసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ పైన పెట్టేసుకొని కట్ చేసి వేసుకోవాలి, ఏ పార్ట్కి ఆ పార్ట్ అనేది. ఇలా కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ అనేది మళ్ళీ కట్ చేసుకోవాలండి. అంటే మనకి ఒక హ్యాండ్కి వన్ సైడ్కి 2 హ్యాండ్స్ వస్తాయండి. డబుల్ కట్ వర్క్ కదా, ఇక్కడైతే అతుకులు పడతాయి, అతుకులు వేయాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసేసాను బార్డర్తోని. ఇప్పుడు మళ్ళీ అయితే బార్డర్ లేకుండా హ్యాండ్స్ అయితే మళ్ళీ కట్ చేసేస్తున్నా, క్లాత్ మిగిలింది. డబుల్ కట్ వర్క్ అయితే కావాలన్నారండి వాళ్ళు. ఇలా పెట్టేసుకొని చేసేసుకుంటే అతుకులు అనేవి పడకుండా ఉంటాయి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.